జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 100 మంది కీలక నాయకులు గులాబీ గూటికి చేరారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ హామీలు ఇవ్వడమే కానీ అమలులో ఫెయిల్ అయిందని ఆరోపించారు సుంకే రవిశంకర్. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. వేసే విధంగా ప్రతి కడపకు దండం పెట్టి అడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలనలో మన రాష్ట్రం దివాలా తీయకుండా, మన ప్రజలు నష్టపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త కూడా మన బీఆర్ఎస్ పార్టీ గురించి, మన పథకాల గురించి ప్రతి కుటుంబానికి తెలియజెప్పి కాంగ్రెస్ అభ్యర్థి ఎవడు మన ఇంటి ముందటికి వచ్చినా 20 నెలలలో 40,000 పెన్షన్ బాకున్నారు, 20 నెలలలో 50,000 రూపాయలు మహిళలకు పెన్షన్ బాకున్నారు, 20 నెలలలో లగ్గాలైన పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయిలకు తులం బంగారం బాకున్నారు. ప్రతి ఇంటికి వస్తే ముసలమ్మకే పెన్షన్ వస్తుంది, ముసలమ్మకు 40,000 బాకున్నారు, ముసలయ్యకి 80,000 రూపాయలు బాకున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు మాకు ఇచ్చిన తర్వాతనే మా ఇంటికి ఓటుకు రాని నిలబడుతుంది. ఎల్లంపల్లిలో తీసుకొచ్చేసి నంది మేడాల నుంచి వెళ్ళి ఇలా మన ఫ్లడ్ ఫ్లో కెనాలు గాయత్రి పంప్ కాలనీస్ అన్ని నింపుకోవచ్చు, చెరువులు గుట్టలు నింపుకోవచ్చు. చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. బదనాం చేయడానికి కాళేశ్వరం 2 పిల్లర్లు బొంగిన మేడిగడ్డ దగ్గర, మిగతా కాళేశ్వరం ప్రాజెక్టు 98% కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా బ్రహ్మాండంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. కేవలం 2 పిల్లలు పొంగిన పనులు చేయాలి. గోదావరి బ్రహ్మాండంగా పొంగి పొరుస్తాండి. మీరు మీటర్ నొక్కితే ఇలా మన చెరువులు కుంటలు అన్ని కూడా నింపుకోవచ్చు. వర్షం పడితే మంచిదే, అదృష్టం. వర్షం పడకపోతే ఈ పచ్చగా ఉన్నటువంటి పొలాలన్నీ కూడా నెల 2 నెలల పాట అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా వర్షాలు పడి మంచి పంటలు వండాలని చెప్పి మనందరం కూడా ఆశిద్దాం. ఇంకా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఇలా సాయంకాలం కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారట. మళ్ళీ హైకోర్టు పోయి సమయాన్ని అడుగుదామని చెప్పి ఇలా ఒక తెలుగు ప్రముఖ దినపత్రిక రాసింది.